ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ చీరకి కుచ్చులు వేస్తున్నాను అనమాట. ఈ చీర వచ్చి బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది. నేను ఎప్పుడు యూజ్ చేసే నెంబర్ నీడిల్ 10. ఇప్పుడు దీన్ని 8 వరుసల దారం ముందు ఇట్లా చుట్టుకొని ఫింగర్కి ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి చీరకు లాక్ వేసుకుంటున్నా. ఈ విధంగా చీరకు లాక్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ సెకండ్ టైం లాక్. తర్వాత ఇప్పుడు ఇట్లా లాక్ వేసుకున్నాక ఇట్లా బీడ్ దారం బయటికి తీసి ఇప్పుడు కుచ్చులు యాడ్ చేసుకుంటున్నా. కుచ్చుళ్ళు అనమాట. నేను ఇట్లా రెడీమేడ్ కుచ్చుళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముందే ఇట్లా ఈ కుచ్చుళ్ళలో ఈ దారంలోకి ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా కుచ్చు లాక్. తర్వాత ఇది ఎక్కడి దాకా వస్తుందో అక్కడ దాకా చూసి లాక్ వేస్తున్నా. ఈ విధంగా మళ్ళీ దాని పక్కనే మళ్ళీ సింగిల్ లాక్ వేసుకుంటున్నా. లాక్ తర్వాత మళ్ళీ సింగిల్ లాక్. ఇట్లా సింగిల్ లాక్ వేసుకుంటున్నా. మొత్తం 2 టైమ్స్ సింగిల్ లాక్ వేసుకోవాలన్నమాట, లేదంటే సింగిల్ క్రోషా. ఇప్పుడు బీడ్ యాడ్ చేస్తున్నా. ఇలాంటివి డ్రమ్ బీడ్స్ అనమాట. ఇవి ఇట్లా డ్రమ్ బీడ్స్ యాడ్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తున్నా. ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. ఇవి డ్రమ్ బీడ్స్. మళ్ళీ బీల్ లాక్. తర్వాత ఇది యూ షేప్లో వచ్చే విధంగా లాక్ వేసుకుంటున్నా. ఇట్లా ఇది చూసుకొని లాక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తర్వాత బట్టకి లాక్ చేసిన తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. ఇట్లా సింగిల్ క్రోషా అయినాక చీర ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పుకొని 5 చైన్స్ వేసుకోవాలన్నమాట. 3, 4, 5 చైన్స్ వేసుకొని ఈ మధ్య బీడ్స్ మధ్యలో ఉంటుంది కదా, అక్కడ లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ అక్కడ నుంచి 5 చైన్స్. 2, 3, 4, 5. మళ్ళీ ఇది ఎక్కడ దాకా ఈ బీడ్కి ఫస్ట్ లాక్ ఉంటుంది కదా, బీడ్ లాక్, దాని పక్కనే లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ సింగిల్ లాక్ వేసాం కదా, దాని పక్కన మళ్ళీ ఒక సింగిల్ లాక్ వేసుకుంటున్నా. ఇట్లా ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ చీర ఇట్లా ముందుకు తిప్పుకొని ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు బీడ్స్, దీనికి బీడ్స్ యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇట్లా స్మాల్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బీడ్స్ యాడ్ చేస్తున్న దీనికి బీడ్కి డ్రమ్ బీడ్కి మధ్య 5 చైన్స్కి బీడ్స్, ఇట్లా బీడ్స్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎన్ని బీడ్స్ పడతాయో అన్ని బీడ్స్ వేసుకోవాలి. 5 చైన్స్కి ఇట్లా మళ్ళీ బీడ్స్ వేసుకుంటున్నా. ఇట్లా బీడ్స్ చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మళ్ళీ ఒక బీడ్ యాడ్ చేస్తున్నా. 1, 2, 3, 4 బీడ్సే కరెక్ట్గా సరిపోతాయి. మళ్ళీ లాక్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది 5 అంటే. ఇప్పుడు మళ్ళీ ఈ బీడ్స్ మధ్యలో మళ్ళీ లాక్ వేసుకుంటున్నా నేను. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బీడ్స్ యాడ్ చేస్తున్నా. ఈ విధంగా మళ్ళీ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 4 బీడ్స్ యాడ్ చేస్తున్నా. ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 4, మొత్తం 8 బీడ్స్ అనమాట యాడ్ చేసుకోవాల్సి ఉంది. ఇట్లా బీడ్ యాడ్ చేస్తున్నా. మళ్ళీ చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత లాక్, ఇక్కడ బట్టకు లాక్ అనమాట. ఈ డిజైన్ ఇంకా కొంచెం బాగా కనిపించాలంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ లాక్ వేసుకున్నాం కదా, దాని మీదనే మళ్ళీ లాక్ వేస్తున్నా అనమాట. తర్వాత ఈ పక్కన మళ్ళీ బట్టకు లాక్ చేస్తున్నా. ఈ విధంగా చేసుకుంటే డిజైన్ బాగా కనిపిస్తుంది అనమాట. ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ సింగిల్ క్రోషా వేస్తున్నా. సింగిల్ క్రోషా లాక్ వేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు మళ్ళీ కుచ్చులు యాడ్ చేస్తా. ఇట్లా మళ్ళీ ఇంకో కుచ్చు తీసుకొని మళ్ళీ కుచ్చుని మళ్ళీ లాక్ చేస్తున్నా. లాక్ చేసి అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా
మళ్ళా లాక్, మళ్ళా సింగిల్ క్రోషే వేసుకుంటున్నా. చిక్కులు లేకుండా దారం చూసుకొని డిజైన్ వేసుకోవాలన్నమాట. ఇట్లా పోగులు ఒక్కోసారి జారిపోతుంటాయి. మళ్ళా లాక్. ఇప్పుడు మళ్ళీ బీడ్స్ యాడ్ చేస్తున్నా, డ్రమ్ బీడ్స్. ఈ విధంగా మళ్ళీ డ్రమ్ బీడ్ యాడ్ చేస్తున్నా. ఇట్లా మళ్ళా దారం తీసి మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్లా బీడ్ తీసి మళ్ళీ యాడ్ చేస్తున్నా. ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఒక్క పోకపోతే మళ్ళీ చిక్కులు పడుతుంది, చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇది దారం పోగులు. ఇప్పుడు మళ్ళీ ఇది ఈ షేప్లో ఎక్కడికి వస్తుందో అక్కడ వి షేప్లో లాక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్, మళ్ళీ సింగిల్ లాక్. సింగిల్ లాక్ అయిన తర్వాత మళ్ళీ చీర ఇట్లా తిప్పుకొని 5 చైన్స్ వేసుకోవాలి. 5 చైన్స్. మళ్ళీ బీడ్స్ రెండిటి మధ్యలో లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 5 చైన్స్. 2 3 4 5. మళ్ళీ ఇది ఫస్ట్ మనం బీడ్ లాక్ చేస్తాం కదా, అక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ దాని పక్కన సింగిల్ క్రోషా ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని పక్కనే సింగిల్ క్రోషా. ఈ విధంగా ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ సైడ్ ముందు సైడ్ తిప్పుకొని ఇప్పుడు ఇట్లా డిజైన్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇట్లా ఇట్లా అనుకోవాలి బీడ్స్. ఇప్పుడు బీడ్స్ యాడ్ చేయాలన్నమాట. మొత్తం ఇట్లా 4 బీడ్స్ వేసుకున్నాను నేను నీడిల్లో. ఇప్పుడు 5 చైన్లో లాక్ వేసుకోవాలి, బీడ్ లాక్. బీడ్ యాడ్ చేసుకొని తర్వాత మళ్ళా మళ్ళా బీడ్ వేస్తున్నా. ఇట్లా 4 టైమ్స్ వేసుకోవాలన్నమాట బీడు. ఇది లాస్ట్ 4th. ఇప్పుడు ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకున్నాం కదా మనం, ఈ కనిపిస్తుంది కదా, ఈ సింగిల్ క్రోషా మధ్యలో లాక్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ 4 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 4 బీడ్స్ యాడ్ చేస్తున్నా. ఈ పోగులు చూసుకొని లాక్ చేసుకోండి. ఇట్లా మళ్ళీ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బీడ్. ఈ పోగులు లేకుండా మడసంగా చూసుకొని వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఇట్లా మళ్ళీ డిజైన్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇట్లా ఇప్పుడు ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్. ఇట్లా ఇప్పుడు మళ్ళీ బీడ్స్ సింగిల్ లాక్. ఇక్కడ మనం లాక్ వేసుకున్నాం కదా ఆల్రెడీ, ఈ లాక్లో లాక్ వేసుకుంటే డిజైన్ బాగా కనిపిస్తుంది అనమాట. అందుకే డైరెక్ట్గా బట్టకు లాక్ చేయకుండా అట్లా వేస్తున్నా. ఇప్పుడు బట్టకు లాక్ చేస్తున్నా. తర్వాత సింగిల్ క్రోషా అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కుచ్చుళ్ళు యాడ్ చేసుకుంటున్నా. ఈ విధంగా కుచ్చుళ్ళు యాడ్ చేస్తున్నా. కుచ్చు లాక్. మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చీరకు లాక్ వేసుకుంటున్నా. తర్వాత సింగిల్ క్రోషా. ఎక్స్ట్రాగా 3 చైన్స్ వేసుకుంటున్నా. 3 చైన్స్ వేసుకొని ఇది ఎక్కడ దాకా వస్తుందో కట్ చేసుకోవాలన్నమాట చూసుకొని. డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.